హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని సీట్లు వస్తాయని. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కొన్ని సవాళ్ళు అయితే ఉన్నాయి. ఒకటి, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, డెవలప్ అవ్వలేదు. రెండు, పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. మూడు, స్పెషల్ స్టేటస్ అన్నారు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి మాటలు లేవు పై పార్టీ నుంచి. అలాగే ఆల్రెడీ స్పెషల్ స్టేటస్ వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి తాకట్లు పెట్టేశాడని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఇప్పటివరకు తెలియదు. ప్రజలందరూ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏంటి మాకు స్పెషల్ స్టేటస్ ఆల్రెడీ వచ్చిందా అని. నాలుగు, ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు, వాళ్ళకి మళ్ళీ యథావిధిగా ఉద్యోగాలు ఇచ్చి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు దాని గురించి మాట్లాడలేదు. 5, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇప్పటి వరకు అది మిస్టరీగానే ఉంది. అందులో దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో ఇప్పటి వరకు తెలియదు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఏర్పడిందో కూటమి ప్రభుత్వం ఒక సవాల్ అని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీటన్నిటిలో విఫలమయ్యారు. మరి వీళ్ళు సఫలం అవుతారంటారా? దాని గురించి మీరేం చెప్తారు? నా అంచనాల మేరకు, నా అనుభవం మేరకు జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడే మంచిది కాదండి. ఎందుకంటే రాజకీయాల్లో పగ, ద్వేషం, కుట్రలు ఉండకూడదు. ఒకటి, రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుండాలన్నమాట. అప్డేట్ అంటే జనం ఏమనుకుంటున్నారు అది ముందు తెలుసుకోవాల్సింది. అది ఎందుకు సమాచార శాఖ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి నిలువునా ముంచేశాడు, కానీ జనం ఏమనుకుంటున్నారు చెప్పాలి. మీరేమనుకుంటున్నారో జనంతో చెప్పడం కాదు. అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఇక ముందు కూడా ఫెయిల్ అవుతారు. వాళ్ళలో మార్పు రాలేదు. ఎప్పుడు కూడా అసలు ఇంకా సెషన్స్ స్టార్ట్ కాలేదు. రేపు 24వ తారీఖు కాంచి సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ పార్టీ ఇప్పుడు అధికార పార్టీ తాలూకు ఇంటెన్షన్ ఏమిటో మనకు అప్పుడు తెలుస్తుంది. అంతవరకు ప్రశ్నించకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి పాపాత్ముడు చంద్రబాబు నాయుడిని అంటున్నాడు అన్నమాట, మీరు స్పెషల్ స్టేటస్ ఇంతవరకు దాని గురించి ఆలోచన చేయకపోవడం మీరు చేసిన పాపం అంటున్నాడు. ఎక్కడ ఆలోచన చేయాలి? చెట్టు కింద, పుట్ట కింద? అసెంబ్లీలో మాకు సవాల్ మన ముందు, మనం ఏం చేద్దాం, ఎలా కార్యాచరణ స్టార్ట్ చేద్దాం అని ఉండాలి. కానీ ఏమీ లేకుండా రేపు అతను రాజకీయ నాయకుడే ఇంకెవరో నాకు అర్థం కావడం లేదు. సెషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు చీఫ్ విప్, ఎవరు స్పీకరు, ఎవరు డిప్యూటీ స్పీకరు, గవర్నర్ ప్రసంగం ఇవన్నీ ఉన్న తర్వాత వ్యవహారం మొదలవుతుంది. ఆ మినిమం నాలెడ్జీ లేకుండా ఈ మంత్రులు మాట్లాడడం నాకు చాలా అమాయకత్వం, జాలేస్తుంది అన్నమాట. ఒకటి. రెండవది ఏంటంటే, రాజధాని లేకుండా చేసింది ఎవరు బాబు? జగనే కదా. ఆ రోజు 30,000 ఎకరాలంటే లేదు మరొక 3,000 ఎకరాలు ఎక్కువ ఇవ్వండి, నేను ప్రజల మధ్యనే ఉంటాను, ప్రజలతోనే ఉంటాను, ఇదిగో ఈ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటానని చెప్పింది జగన్మోహన్ రెడ్డే కదా. పవర్ రాగానే నువ్వు విశాఖపట్నం వెళ్ళిపోయావు. ఎందుకు వెళ్ళిపోయావు ఎవరికి తెలియదా? విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో 100 ఎకరాలు ఖాళీగా ఉందా ఇప్పుడు? మొత్తం విజయసాయిరెడ్డి కంప్లీట్గా ల్యాండ్ మీద పడ్డాడు, కబ్జా మీద పడ్డాడు విజయసాయిరెడ్డి. నా కళ్ళకు, నా దృష్టికి వచ్చినవి కొన్ని ఉన్నాయి. ల్యాండ్ మీద పడింది. మీరు విజయసాయిరెడ్డి గారు, మీరు ఏదో కష్టపడి ఒక 1000 గజాలు తీసుకున్నారు. 1000 గజాలు అక్కడ ఎంత అనుకుంటున్నారు మీరు? ఒక గజం ₹1,00,000 ఉందన్నమాట సముద్ర ఒడ్డుని. అలాంటి వాళ్ళు ఆ ప్రహరీ గోడ కట్టుకుంటే ఆ గోడ పడగొట్టేసి రాత్రి గేట్లు వేసేసి ఒక హట్ నిర్మించేసుకున్నారు. మీరు ఎక్కడో ఉన్నారు, మీ తగరపురసలో ఎక్కడో ఉన్నారు, భీమునిపట్నం సముద్ర తీరంలో ఈ హట్ నిర్మించుకొని ఉంటున్నారు, ఎవరిని ఉంచుతున్నారు. వాళ్ళు వచ్చేసరికి ఇదేంటిది, నా గోడ నాది కాదు, ఆ హట్టు నాది కాదు అని మొత్తానికి వాళ్ళ కాళ్ళు, వీళ్ళ కాళ్ళు, కార్యకర్తల కాళ్ళు పట్టుకొని విజయసాయిరెడ్డి దగ్గరికి వెళ్తే అక్కడ చెప్పిన మాట ఏంటంటే, అది ఆల్మోస్ట్ 10 కోట్లు ఎంతో చేస్తుంది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు గట్టిగా మాట్లాడితే నీకు అసలు రూపాయి ఇవ్వం, ₹1,00,00,000 అందజేస్తాం మెల్లగా ఈ నెలలో, తీసుకుంటే ₹1,00,00,000 తీసుకో, లేకపోతే మళ్ళీ ఇంకోసారి మా దగ్గర రావద్దు ల్యాండ్ అనుకొని. ఎంత దౌర్జన్యం ఉండేది.
ఓ పేదవాడి ల్యాండ్లో దాని మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటాడు. ఆ గోడలు పడగొట్టేసి మీరు కొత్తగా గోడ పెట్టుకొని అక్కడికి ఎవరైనా వస్తారని ఒక చిన్న హట్ వేసి దాంట్లో మనుషులు ఉంచితే ఎంత క్రిమినల్ బ్రెయిన్ అది. అలాగా ఆయన పేరు స్వరూపానందేంద్ర స్వామి, ఆయన పెద్ద 420. సరే చాలాసార్లు చెప్పాను, ఆయన అక్కినేని అభిమాని అనమాట. థియేటర్ల దగ్గర టికెట్లు బ్లాక్లో అమ్ముకునేవాడు. అక్కడ ద్రోణంరావు సత్యనారాయణ చాలా పెద్ద కాంగ్రెస్ లీడర్, చాలా పాత లీడర్ అన్నమాట. ఆయన భిక్ష పెట్టాడు. తర్వాత ఆయన్ని బతికించినోడు ఎవరంటే ఈయన మన సుబ్బిరామరెడ్డి గారు. వాళ్ళిద్దరిని మర్చిపోయాడు. ఇప్పుడు స్వరూపానందేంద్ర స్వామి ఈ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి కొన్ని 100 ఎకరాలు ఆక్రమించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పేరు, బినామీ పేరుతో. అయిందా? ఆయన ఇప్పుడు రాజగురువు అయిపోయాడు. ఎప్పుడు ఇది చెప్తున్నాను, 2019లో. రాజగురువే కాకుండా నేను రాజశ్యామల యాగం చేశాను, అందువల్లే నువ్వు గెలిచావన్నాడు. ఈయన పళ్ళు పలహారాలు అన్నీ పట్టుకెళ్ళి దండం పెట్టి దానికి తాంబూలం సమర్పించుకున్నాడు. ఈయన తాంబూలం సమర్పించుకున్నాడని చెప్పేసి తెలంగాణ నుంచి మన కేసీఆర్ గారు వెళ్ళి ఆయన్ని రాజగురువుగా అభివర్ణించి దండం పెట్టుకున్నాడు. ఇక్కడ ఏదో ల్యాండ్ ఇచ్చాడు. ఆ దొంగ స్వామీజీకి ఇద్దరు దొంగలు కూడా కలిసి చేసిన పని ఇది. కనుక ఏంటంటే ఇక్కడ చెప్పేది, రాజధాని లేకుండా చేసింది నువ్వు, తేల్చుకోలేకపోతున్నావు. ఎలా తేల్చుకుంటాడండి? మోదీ ఇలాంటి ప్రధానమంత్రి వచ్చి నీళ్లు ఇటుక ఇసుక వేసిన తర్వాత ఆయన ప్రధానమంత్రిని కొట్టేయగలడా? ఒకవేళ మోదీకి కానీ ఏ పవరు లేకుండా ఉంటే ఏదో మేనేజ్ చేసుకొని దబాయిస్తారు, కానీ మళ్ళీ ఆయన పవర్లోకి వచ్చాడు కదా. చూడండి, ఇది వాస్తవాలు మన ప్రజలు తెలియాలని చెప్తున్నా. మళ్ళీ పవర్లోకి వచ్చాడు కదా, అయిపోయింది. తర్వాత మీకు అంటే ఇక్కడ పోలవరం ఎందుకు పూర్తి అవ్వలేదంటే దానికి కారణం అనిల్ కుమార్ యాదవ్ అని, ఆయన పేరు నోటి పారుదల, అంటే మాట్లాడుతుంటే అలాగా స్ప్రే వస్తుంటుంది, నోటి పారుదల శాఖ మంత్రి అని చెప్పారు. ఏది అదే నీటిపారుదల శాఖ మంత్రికి వాళ్ళు పెట్టుకున్న పేర్లే, మనకేం తెలుసా ఏమిటి? ఆ రాజకీయ నాయకులు పెట్టుకుందే నోటిపారుదల శాఖ మంత్రి అన్నారన్నమాట. మీరు ఒకళ్ళు అంటే వాళ్ళు మిమ్మల్ని అంటారండి. అది బాగుంటే అది అందరూ 10 మంది వాడుకుంటారన్నమాట. ఆయన ఒకసారి అసెంబ్లీలో చేసిన ఛాలెంజ్ మర్చిపోలేను. ప్రతిపక్షాలు అందరూ కూడా అడుగుతుంటే పోలవరం ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ 1921 December 31 అన్నమాట. అది మామూలుగా లేదు. నాగభూషణం మాడ్యులేషన్లో అన్నాడు. నాగభూషణం ఎంత స్టైలిష్గా ఎంత మాట్లాడుతాడో అలాగా ఇట్ విల్ బి స్టార్టెడ్ బై అది December 31, 1921 అన్నాడు. మనందరూ చప్పట్లు. వెళ్ళిపోయాడు అంతే. పోలవరం అంటే వెళ్ళిపోయాడు కథ. అక్కడి నుంచి మంత్రిగా తీసేశారు ఆయన్ని. నువ్వెవడరా, నువ్వు అనవసరంగా వాగ్దానాలు చేయడానికి, ఆ నోటు దూలో తగ్గించుకొని తీశారు. తర్వాత ఎవరికి ఇచ్చారు? మన అంబటి రాంబాబుకి ఇచ్చారు. ఆయనకి అసలు ఏమి తెలియదు. దానికి ఏ ప్రొసీజర్ ఇవ్వాలంటే తెలుసు, ఏమి ఉంటాయి దాని టెక్నికల్ మాటలు మాట. వెళ్ళాడు, వచ్చేసి ఏమిటి ప్రాబ్లం అంటే, ప్రాబ్లం ఏమీ లేదు, అది తయారైపోతుంది, మీరేం ఆలోచించవద్దని చెప్పి ఏదో చెప్పాడు. తర్వాత వీళ్ళు పోలవరం కోసం ఫండ్స్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మన జగన్ ప్రభుత్వానికి ఇచ్చేసింది, ఫండ్స్ ఇచ్చేసింది. అంటే ఎంత కావాలంటే ఒక 20,000 కోట్లు ఎంత అడుగుంటారు. ఆ 20,000 కోట్లని కూడా ఫండ్స్ని డివియేట్ చేశారు. అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. తర్వాత చంద్రబాబు నాయుడికి ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు కడతామని చెప్పి 72% కట్టారో, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఈ కాంట్రాక్ట్లో అది వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, ఈ కాంట్రాక్టులను క్యాన్సిల్ చేస్తా అన్నాడు అనమాట. క్యాన్సిల్ చేసేవాడు మళ్ళీ ఎవరండి, వీరికంటే మంచి వాళ్ళే పెట్టాలి కదా. క్యాన్సిల్ చేస్తే ఎలా చేస్తారు? 30% కమిషన్ అడిగాడు. అదేంటండి, మాకు 1000 రూపాయల్లో 300 రూపాయలు మీకు ఇచ్చేస్తే ఎలాగొద్ది? అందువల్ల వాళ్ళు తిరస్కరించారన్నమాట. ఆయన చెప్పిన అమౌంట్ వీరు ఒప్పుకోలేదు. తర్వాత ఇంకేమైనా తీసుకొచ్చాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కాంట్రాక్టర్స్ అంటే 72% పూర్తి చేశారో మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఫండ్స్ లేవు. అసలు రోడ్లు
పూర్చడానికి ఫండ్స్ లేవండి, లారీలు పడిపోతున్నాయి, కడుపుతో ఉన్న వాళ్ళు ప్రసవించేస్తున్నారు, ఆటోలు బోల్తా కొట్టేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేయలేకపోయాడు అన్నమాట, ఏం చేయలేకపోయాడు. అందుకదా నెక్స్ట్ ఇంకొక కానీ ఒక రకంగా పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కళ అని కూడా చెప్పుకోవచ్చు కదా, అంటే వాళ్ళ తండ్రి గారి కళ అని. అవునండి, రాజశేఖర రెడ్డి గారి కళ మాటండి. ఆ ప్రాజెక్టు పూర్తయితే కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుందండి, రైతులకి సుభిక్షంగా ఉంటుంది ఆంధ్రదేశం. అర్థమైందా? ఇంకా మూడో ప్రశ్న మీకు స్పెషల్ స్టేటస్. ఏ ముఖం పెట్టుకొని అడుగుతావయ్యా నువ్వు స్పెషల్ స్టేటస్? వాళ్ళేమో నువ్వు 2019లో గెలిచినప్పుడేమో ఏమన్నా నువ్వు మాకు 22 సీట్లు ఇప్పించండి, మెడలు వంచి తీసుకొస్తామని చెప్పావు. ఏం చేసావు? అటునుంచి వచ్చి అమ్మో మనం ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు మోడీ గారికి వచ్చాయి, ఇప్పుడు వాళ్ళు మెడల వంచడం కాదు, మనమే వినయంగా ఉండి వాళ్ళు ఏది చేస్తే అది తీసుకురావాలని చెప్పావు. మరి నీకు చేతగాంది మిగతా వాళ్ళకి చేత అవుద్దని ఎందుకు అనుకుంటావు? ఈ ప్రశ్నే ఒకప్పుడు వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు ఏమన్నారు? స్పెషల్ స్టేటస్ ఈజ్ ద చాప్టర్ ఈజ్ ఓవర్, అది ముగిసిన చరిత్ర అన్నారు. మరి ఈయన ఆ స్పెషల్ స్టేటస్ గురించి ఆలోచించకపోతే పాపాత్ముడని ఈ పెద్ద మనిషి ఎలాగంటాడు? పాపాత్ముడు నువ్వా ఈయన? ప్రజలు ఆలోచిస్తారు. అయితే ఇక్కడ స్పెషల్ స్టేటస్ కాదు, కానీ మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల నిధులు బాగా వస్తాయి, డెఫినెట్గా నిధులు వస్తాయి, పోలవరానికి వచ్చేస్తాయండి నిధులు. స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తే వాళ్ళకి దేశం అంతటా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి ఈక్వల్గా ఫండ్స్ మొబలైజ్ చేసుకుంటే మొబలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే భారీ పరిశ్రమలు ఆంధ్రాలో ఒక 4 వస్తే చాలదండి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, తర్వాత ఏంటంటే అక్కడ శ్రీకాకుళం బోర్డర్స్లో, తిరుపతి అంటే బోర్డర్స్లో ఉన్నటువంటి టౌన్కి భారీ పరిశ్రమలు 4 వస్తే చాలదు. ఒక్కొక్క పరిశ్రమలో 10,000 మంది పనిచేశారనుకోండి, 10,000 మంది మీద 10 లక్షల మంది ఆధారపడి బతుకుతారు. అదేనా ఓకే కదా? ఈయన సంపద సృష్టిస్తున్నాడు అంటే ఓ 4 ఫ్యాక్టరీలు వచ్చాయనుకోండి, 4 ఫ్యాక్టరీలు 40,000 అయిపోతుంది కదా, జనం తరుగుతున్నారు కదండి. అందువలన స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడకపోవడం పాపం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పాపం అంతా తనదే అని భావించాలి, ఒప్పుకోవాలి. ఇకపోతే వాలంటీర్స్ని ఎంత అన్యాయంగా తీసుకున్నారండి విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ను. అంటే మనుషులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వారు పేదరికంలో ఉన్నారని చెప్పి 5,000 రూపాయలకి కొనేశారు వాళ్ళని. తెల్లారుజామున లేచిపోవాలి, 50 ఏళ్ళకి తిరగాలి, వాళ్ళు ఏం చెప్తే చేయాలి, అవసరమైతే వాళ్ళు ప్రకటనకర్తలుగా ఉండాలి, సాక్షి పేపర్ని ప్రమోట్ చేయాలి, సాక్షి ఛానల్ని ప్రమోట్ చేయాలి. దీనికి ఏమైనా కాగితం కలం ఉందా? నీకు వాలంటరీగా ఉద్యోగం చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు? స్టేట్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చేస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కదా, దాని లోగో ఉండాలి కదా. లోగో ఉండి బాబు 5,000 రూపాయలకి నీకు ఉద్యోగం ఇస్తున్నటువంటి ఒక లోగో, ఆధార పత్రం ఉండాలి కదా. అదేది లేకుండా 5,000 రూపాయలు అండర్స్టాండింగ్. ఇది దాన్ని ఏమంటారంటే స్లమ్లో ఉంటారు, బాబు నీకు ఎంత కూలి ఇస్తామని చెప్తారు స్లమ్లో ఉన్నోడికి. అలాగమాట అది ఉండాలి కదా. hereby you are appointed as volunteer for the state of Andhra Pradesh, salaried by 5,000 rupees per month, you will be given bonus అని ఏదో ఉండాలి కదా లెటర్. అదేం లేదు, 2 వాలంటీర్వి. అలా మొత్తం 2 లక్షల మంది. మరి అదే వాలంటీర్స్ని మరి వీళ్ళు కంటిన్యూ చేస్తారని ఎందుకు మాట ఇచ్చారు? కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేస్తారంటే ఆధారపూర్వకంగా కంటిన్యూ చేస్తారు. 10,000 రూపాయలకు ఒప్పుకుంటేనే కంటిన్యూ చేస్తారు. ఒకటి తప్పకుండా ఒప్పుకుంటారు. మిగతా వాళ్ళల్లో స్కిల్ డెవలప్మెంట్ చూస్తారు. వాళ్ళకి 10,000 రూపీస్ ఎందుకు? 10,000 రూపాయలు 50,000 రూపాయలు ఇవ్వచ్చు కదా అంటాడు చంద్రబాబు నాయుడు. అది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అంతకుముందు ఐటీఐ ఉండేది కదా, అలా ఒక సెంటర్ ఉంటుంది. దాంట్లో పనికొచ్చే వాళ్ళందరూ ట్రైనింగ్ అవుతారు, తర్వాత ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మన కొత్త విషయం నేను చెప్తున్నాను. మీరు మామూలు పదవిలోకి వచ్చేసారు, కానీ అక్కడ జనసేన కానీ ఇక్కడ తెలుగుదేశం కానీ కార్యకర్తలు అహోరాత్రులు శ్రమించారు.
పైసా రూపాయి తీసుకోకుండా శ్రమించారు ఎండనక వాననకన. మీరు మంత్రులు అయిపోయారు. వాళ్ళని మర్చిపోతే మాత్రం మీకు పుట్టగతులు ఉండవు. ఉమ్, వాళ్ళకు కూడా వాళ్ళు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కదా. మీ పార్టీ నిర్మాణం అంటున్నారు, నిర్మాణం చేసేది ఈ సేనే కదా. ఇప్పుడు రామ్ పట్టాభిషేకం తర్వాత వానసయ్యని మర్చిపోతే ఎలాగ ఉంది? ఆ పట్టాభిషేకంలో రాముడు ఉన్నాడు కదా, హనుమంతుడు ఉన్నాడు కదా. ఈ సేనంతా ఉండాలి. ఆ సేనకి ఏదో జీవనోపాధి కల్పించాలి. ఎవరెవరు ఏ సహాయం చేశారు? ఇప్పుడు పొంగవీటి రాజా అంటున్నారు కదా, ఇట్లాంటి వాళ్ళందరినీ పదవిలో రానివ్వాలి. ఆయన మార్పు రాజకీయం ఆయన చేసేలాగా వదిలేయాలి. పటిష్టమైనటువంటి పార్టీ నిర్మాణం చేసుకోవాలన్నమాట. మళ్ళీ సేనను కానీ తెలుగుదేశం కూటమిని కానీ ఏమైనా నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ మొదటికి వస్తారన్నమాట. ఎవరైతే తన వెనక ఉన్న సేనని తృప్తిపరచలేదో, అవసరానికి వాడుకొని వాళ్ళు తాకట్లో పెట్టారో, ఏం చేశారో ఏం తెలుసండి. ఇప్పుడు నువ్వు పదవిలో ఉన్నావు, అది తీసుకోమని చెప్పడం వాళ్ళకి. అంటే ఈ మాట ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు అన్నారు సార్. అది నేను మామూలుగా ఆలోచించి చెప్తున్నానండి. వాళ్ళ పార్టీలో పనిచేస్తున్నారు, డబ్బులు లేవు, ఇంట్లో వస్తువులు అమ్మేసుకున్నారు, తాకట్లో పెట్టేశారు. వాళ్ళు చూడాలి కదా, మర్చిపోతారు కదా. ఎంతసేపు మీకు చేయకూడదేమైనా? ఇప్పుడు వాళ్ళ జీవనోపాధి మీరు చూడొద్దా? వాళ్ళ బ్రతుకుతేరి మీరు చూడొద్దా? ఏదైనా ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినట్టయితే ఒక 50 సంవత్సరాలు వాళ్ళ ఇళ్లలో దీపం పెట్టిన వాళ్ళు అవుతారు. అది మర్చిపోకూడదని నేను పదే పదే చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.